హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేముండే ఏరియాలో అయితే తుఫాన్ ఉందండి. అందుకని చెప్పి మోసం అయితే చాలా తండాగా ఉంది. సర్లే అని చెప్పేసి అలా వాకింగ్‌కి వచ్చామండి. వాకింగ్ అంటే కొద్దిగా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ కాదండి. ఒక 10 కేఎం అయితే వచ్చాము. అలా వస్తూ వస్తూ యలంక రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చేసామండి. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ దగ్గరలో అయితే మనోళ్ళు అయితే జిలాబీ, వడపావ్ అయితే ఏస్తున్నారండి. వీళ్ళైతే రాజస్థాన్‌లో. ఇక్కడ ఎక్కువ మంది రాజస్థాన్‌లో అయితే ఉన్నారు. అదే విధంగా ఇక్కడే కాదండి, చాలా దగ్గరలో అయితే రాజస్థాన్ వాళ్ళైతే మంచి వ్యాపారం చాలా చక్కగా సూపర్‌గా చేస్తున్నారు. అన్ని దగ్గరలో వీళ్ళైతే ఎక్కువగా ఉన్నారు. అదే విధంగా ఈ పిల్లలైతే చాలా మంచిగా వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు. అయితే చూడండి, మేమైతే ఒక వడాపావ్ అండ్ జిలాబీ అయితే తీసుకున్నామండి. వడాపావ్ అయితే చాలా చక్కగా ఉంది. కాకపోతే వీళ్ళు కూడాను చెప్పేటప్పుడు ఒక రేటు, తీసుకునేటప్పుడు ఒక రేట్ అయితే చెప్పేసారండి. ముందుగా 2 వడాపావులు 20 అన్నారు. తర్వాత ఒకటి 20 అని చెప్పారు. మన దగ్గరైతే తీసుకున్నారు. కాకపోతే పర్వాలేదు, టేస్ట్ వేసుకుంటే బానే ఉంది. కాకపోతే వాళ్ళు కారం ఎడతారండి. కారం పెట్టేందుకు కొద్దిగా కారం హెవీగా ఉంది. నార్మల్‌గా అయితే బన్ గిన్నె ఏసి మంచిగా అయితే తయారు చేసి ఇచ్చారు. మాకైతే పర్వాలేదు, బానే అనిపించింది. టేస్ట్ వైస్‌గా వస్తే పర్వాలేదు, బానే ఉంది. అది కూడా జిలాబీ కూడా బానే ఉన్నాయండి. జిలాబీ ఒక రూ. 10, ఇదొక 20, 20, 40 మొత్తం 50 అయితే మనమైతే వాళ్ళకి బిల్ చేయడం జరిగిందండి. వాళ్ళు కూడా ఫన్నీగా వీడియో తీస్తామని ముందే చెప్పాము. సరదాగా అయితే బానే చేశారు. ఫన్నీగా ఉంది. మనోళ్ళు మంచిగా చెప్పారు. వాళ్ళంటున్నారు వాళ్ళ ఏరియాలో ఉండే చాలామంది ఇక్కడ ఉన్నారు అండి అని చెప్తున్నారు. అదే విధంగా రాజస్థాన్‌లో అయితే ప్రతి ఊర్లో మాక్సిమం ఉన్నారు. అదే మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా మాది. మా ఏరియా అయితే చాలామంది జిలాబీ అయితే పెడతారు. హర్యానా జిలాబీ అని చేసి రాజస్థాన్‌లో పెడతారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే అక్కడ టేస్ట్, ఇక్కడ టేస్ట్ ఒకేలాగా అనిపించింది. చూడండి, మనోడైతే చాలా చక్కగా వేస్తున్నాడు. ఆయిల్ కూడా మంచి నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. కాకపోతే పర్లేదండి. చాలా 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 బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.